2025 జూలై నెల మరి తులా రాశి ఫలితాలు చెప్పుకున్నాం. తులా వృషభయోర్ భృగు, శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు చాలా బాగున్నాడు. ఈ రాశి వాళ్ళకి శని పూర్తిగా బాగాలేడు. ఈ రాశి వాళ్ళకి రవి గురువు కూడా బాగున్నాడు. అయితే ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమిటంటే మరి శని పూర్తిగా బాగాలేడు. అనవసరమైన ఖర్చులు, అనవసరమైన సమస్యలు పూర్తిగా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, వివాహాది శుభకార్యాలు జరగాలన్నా చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. ఈ గ్రహాలలాగా శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. మరి ఈ శని కూడా మీనంలో ఉండటం, ఆరింట ఉండటం పూర్తిగా చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు. కాబట్టి ఈ శని గురువుల వల్ల వచ్చే సమస్య ఏమిటంటే ఎంత సంపాదించినా అనవసరమైన ఖర్చులు, అనవసరమైన చికాకులు, చేసే వృత్తితోట మీరు చేసే వర్క్ సరిగ్గా చేయలేరు. పైన వాళ్ళ యొక్క గుర్తింపులు ఎక్కువగా ఉంటాయి. ఎంత జాగ్రత్తగా చేద్దామన్నా పైన మాటల వల్ల మనస్సు స్థిమితం లేక మీరు చేయగలిగిన వృత్తి చేయలేరు. ఇంట్లో కూడా బాగా సమస్యలు, ఇంట్లో కుటుంబ కలహాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో ఉన్నా కూడా బయటకు వచ్చినా కూడా మనశ్శాంతి అనేది సక్రమంగా లేకపోవటం వల్ల చాలా ఇబ్బందులుగా ఉంటాయి. ఈ ఇబ్బందులు ఎందుకు వచ్చినాయని మనం చూసుకోవాలి. ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. అందరికీ లేని బాధలు నాకు ఎందుకు వస్తున్నాయి? నేను అంతా మేలే చేస్తున్నాను, నేను ఎవరికి అపకారం చేయటం లేదు, దేవుడికి పూజలు చేస్తున్నాను, దేవాలయాల్లో ఎన్నో రకాలైన కార్యక్రమాల్లో నేను పాల్గొని నేను శక్తికి మించిన ఖర్చు పెడుతున్నాను, నాకెందుకు వస్తున్నాయా ఇట్లాంటి సమస్యలు అని అనుకోవడం చాలా పొరపాటు. పూర్వజన్మలో ఏదైనా మనం పాపం చేసుకుంటే ఈ జన్మలో అనుభవించక తప్పదు. తర్వాత ఏం చేశారంటే, ఒకటి ముఖ్యంగా ఏం చెప్పారంటే, ఒక్కోడు దురాగతంగా విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు. సంపాదించేది ఏ ఉద్దేశంతో సంపాదిస్తారు? నేను తినగా, నా పిల్లలు తినగా, నా మనవలు, నా మునిమనవలకు కూడా ఎంత తిన్నా కూడా ఖర్చు కాకుండా ఉండేట్టుగా సంపాదించాలి అని ఎంతో దురాగతమైన దుర్మార్గమైన మార్గాలతో సంపాదిస్తారు. ఎవరైతే ఇట్లా సంపాదిస్తారో వాళ్ళ ఆయుష్ వాళ్ళు ఎక్కువగా బతకాలి, 100 సంవత్సరాలు బతకాలనుకుంటారు. ఆరోగ్యం ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటారు. ఎప్పుడు కూడా డాక్టర్ని సొంతగా దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తారు. ఎంత ఉన్నా చివరికి ఏమవుతుంది? పాపం చేసేవాడి ఆయుష్ రాను 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 కుంగిపోతుంది. అయితే పుణ్యం చేసుకునేవాడికి అన్నం దొరక్కపోవచ్చు, ఏ రోజుకు ఆ రోజు కష్టపడవచ్చు, రేపు అనే రోజుకి లేకపోవచ్చు, కష్టపడి తిండి తినచ్చు. కాదు అంత కష్టమైతే ఎవరింటోనే వాడు భోజనం చేయలేదు అని అడిగి భోజనం పెట్టించుకొని తినొచ్చు, కానీ వాడు ఆయుష్ పెరుగుతుంది, వీడు ఆయుష్ కుంగుతుంది. అదే కాదండి, పోనీ తన ఆయుష్ కుంగింది కదా అని కాదు లెక్క. ఈ పాపం వల్ల రకరకాలైన సమస్యలు ఉన్నట్టుండి ఏదో ఒక వ్యాధి వస్తుంది. అది పోయే వ్యాధి కాదు. అది ఎన్ని మందులు వాడినా పోదు. ప్రతిరోజు డాక్టర్ చూపించుకోవాలి. అన్నీ ఉన్నాయండి, పంచపక్ష పరమాన్నాలు ఉన్నాయి. ఏమీ తినడానికి నీకు అవకాశం లేదు. ఏది తినకూడదు, ఉప్పు తినకూడదు, కారం తినకూడదు, తీపి తినకూడదు. ఏం తినాలి? గడ్డి తినాలా? ఇదే ఈ విధమైన బాధ. ఇంత సంపాదించాను, కోట్లు సంపాదించాను, ఏం లాభం? లేని రోజు తిందామంటే లేదు, ఇవాళ సంపాదించాను, ఉన్న రోజు తినడానికి లేకుండా పోయింది అనేటువంటి బాధలు ఎందుకు వస్తాయి? నీవు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపం వల్ల ఈ గ్రహాలు ఈ విధంగా వేధిస్తాయి. కానీ గ్రహాలు ఎప్పుడు కూడా చెడు చేయవు, గ్రహాలు అనుగ్రహిస్తాయిట. నీవు మంచి చేస్తే గ్రహాలు నీకు ఎప్పుడు కూడా అనుగ్రహిస్తాయి. పాపం పూర్వజన్మలో చేసిన పాపం ఏదైనా ఉంటే ఈ జన్మలో దైవాన్ని ఎప్పుడు పూజిస్తూ నీవు ఒకప్పుడు చేసిన పాపం తప్పుని గుర్తుపెట్టుకొని ఇక ముందు అటువంటి తప్పు చేయకుండా నీ ప్రవర్తన మారేటట్లయితే నీకు ఎటువంటి మేము జాతకంలో చెడు ఉన్నదని చెప్పినా ఆ చెడు పోయి నీవు బాగుపడతావు. అట్లా కాదండి, మరి నువ్వు ఏమి చేయలేకపోయినావు, నీకు తెలియక చేయలేనప్పుడు ఏం చేస్తావు? మా బుట్ట వాళ్ళ దగ్గరికి వస్తావు, మేము జాతకం చెప్పి బలానా గ్రహాలు బాగాలేవయ్యా ఇట్లా చేసుకో నీకు బాగుంటుందంటే ఆ విధమైన పూజలు, ఆ రకమైన సమస్యలు లేకుండా చేసుకోవాలి. కొంతమందికి
కుజదోషం ఉంటుంది, కొంతమందికి కాలసర్ప దోషం ఉంటుంది. విపరీతమైన దోషాలు వచ్చి చాలామంది బాధలు పడుతున్నారు. ఈ దోషాలు వంశపారంపర్యంగా వేధిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి దోషాలు పోవాలి అంటే దానికి తగినటువంటి గ్రహాలకు కొన్ని పూజలున్నాయి. గ్రహాలతో పాటు దేవతా పూజలున్నాయి. ఇప్పుడు మిథున రాశి ఉందండి, దానికి బుధుడు అధిపతి. వృశ్చిక రాశి ఉందండి, మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. అప్పుడు అమ్మవారిని పూజించాలి. ఇట్లా చేసేటట్టయితే ఎవరికైనా ఎటువంటి సమస్య లేకుండా అందరూ బాగుంటారు. అట్లా బాగుండాలి అంటే ముందు తల్లిదండ్రులని, భార్యని, మరి పిల్లల్ని, తర్వాత దేవుణ్ణి పూజిస్తూ మీ జాతకం ఎప్పటికప్పుడు చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.